ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు నా వందనములు. మన జీవితంలో కొన్ని పరిస్థితులు ఎలా ఉంటాయంటే, ఇది ఇంకా మారదు, నా సమస్యకు పరిష్కారం లేదు, నేను జీవితాంతం ఇలాగే ఉండాలని అనిపిస్తూ ఉంటుంది. ఇంకొంతమంది శారీరకంగా బలహీనంగా ఉంటారు, కొంతమంది మనసులో విరిగిపోతుంటారు, ఇంకొందరైతే పాప భారంతో బాధపడతా ఉంటారు. కానీ ఈరోజు దేవుని వాక్యం మనకు ఒక గొప్ప సత్యాన్ని చెప్తుంది. యేసయ్య దగ్గరకు వచ్చిన జీవితం ఎప్పటికేలాగా ఉండదు అని. ఈరోజు దేవుని వాగ్దానము మార్కు సువార్త 2:12. మార్కు సువార్త 2:12 వాక్యం ఇలా ఉంది: తక్షణమే వాడు లేచి పరుపెత్తుకొని వారి ఎదుట నడిచిపోయాను అని. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ సంఘటనను రాసింది మార్కు. ఇది యేసయ్య భూమిపైన సేవ చేసిన రోజుల్లో జరిగిన అద్భుతమైన సంఘటన. ఆ సమయంలో యేసయ్య కపెర్నహూములో ఒక ఇంట్లో బోధిస్తున్నాడు. యేసయ్య గురించి వార్త వేగంగా వ్యాపిస్తుంది. అందుకే చాలా మంది అక్కడికి వచ్చారు. ఇల్లు పూర్తిగా నిండిపోయింది. బయట కూడా జనాలు నిలబడ్డారు. ఆ ఊర్లో ఒక మనిషి ఉన్నాడు. అతనికి పక్షవాతం వచ్చింది. నడవలేదు, తన అంతటా తాను లేవలేడు. అతని జీవితం మంచం మీదే, ఇతరులు సహాయం మీదే ఆధారపడి ఉండాల్సిన పరిస్థితి. బహుశా చాలా మంది అతన్ని చూసి ఇతని జీవితం ఇంక ఇలాగే అయిపోతుంది అనుకొని ఉంటారు. అతనికి 4 స్నేహితులున్నారు. వాళ్ళు యేసయ్య దగ్గరకు ఇతన్ని తీసుకెళ్తే అతను స్వస్థపడతాడని నమ్మారు. అందుకే అతన్ని మంచం మీద పెట్టుకొని మోసుకొని వచ్చారు. కానీ సమస్య ఏంటి అంటే, ఇంటి దగ్గర జనాలు చాలా ఎక్కువగా ఉన్నారు. లోపలికి వెళ్ళడానికి దారి లేదు. చాలా మంది అక్కడే వెనక్కి వెళ్ళిపోయారు కూడా. కానీ వాళ్ళు ఆగలేదు. ఇంటి పైకప్పుపైకి ఎక్కారు. పైకప్పు తీసేసి ఆ మనిషిని మంచంతో యేసయ్య ముందుకు దించారు. ఇది ఎంత గొప్ప విశ్వాసం ఒక్కసారి చూడండి. అక్కడ చాలా మంది ఉన్నారు అని వెనక్కి వెళ్లకుండా యేసయ్య దగ్గరకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. యేసయ్య మొదట అతని వ్యాధిని కాదు, వారి విశ్వాసాన్ని చూశాడు. అప్పుడు యేసయ్య ఎలా అన్నాడు: కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని. అక్కడున్న పరిసయ్యులు కోప్పడ్డారు. ఎందుకంటే పాపాలను క్షమించేది దేవుడే, కాబట్టి ఇతనేంటి ఇలా అంటున్నాడు అని అందరూ అనుకున్నారు. అప్పుడు యేసయ్య తన అధికారాన్ని చూపించాడు. అప్పుడు యేసయ్య ఏం చేశాడంటే, ఆ మనిషితో ఇలా అన్నాడు: లేచి నీ పరుపెత్తుకొని నీ ఇంటికి వెళ్ళుమని. అప్పుడు వెంటనే అతను లేచాడు, తన పరుపునెత్తుకున్నాడు, అందరి ముందు నడిచిపోయాడు. ప్రజలు ఆశ్చర్యపోయారు. అందరూ ఇలా అన్నారు: ఇలాంటి సంగతిని మనం ఎన్నడూ చూడలేదు కదా అని. అందరూ యేసయ్యని మహిమపరిచాడు. ఇక్కడ ముఖ్యమైన పాఠాలు ఏంటంటే, మొదటిగా యేసయ్య అసాధ్యాన్ని సాధ్యం చేయగలడు. రెండోదిగా నిజమైన విశ్వాసం అడ్డంకులను దాటుతుంది. మూడోదిగా యేసయ్య శరీరాన్ని కాదు, ఆత్మను కూడా స్వస్థపరచగలడు. నాలుగోదిగా మంచి స్నేహితులు దేవుని దగ్గరకు తీసుకెళ్తారు. ఈ వాగ్దానాన్ని మన జీవితానికి ఎలా తీసుకోవాలంటే, మొదటిగా సమస్య మధ్య కూడా విశ్వాసం కోల్పోకూడదు. రెండోదిగా యేసయ్య దగ్గరకు రావాలి. మూడోదిగా ఇతరులకు కూడా దేవుని దగ్గరకు తీసుకొని రావాలి. నాలుగోదిగా అద్భుతం జరిగిన తర్వాత దేవునికి మహిమ ఇవ్వాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరు చాలా కాలంగా ఒక సమస్యతో బాధపడుతున్నారా? నా జీవితం ఇంకా మారదు అని అనుకుంటున్నారా? ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఆ పక్షవాతి మనిషి కూడా అలాగే అనుకుని ఉండొచ్చు. కానీ యేసయ్య అతన్ని మర్చిపోలేదు. ఒక్క క్షణంలో అతన్ని లేపాడు, నడిపించాడు, అందరి ముందు సాక్ష్యంగా మార్చాడు. అలాగే మీ జీవితాన్ని కూడా దేవుడు సాక్ష్యంగా మార్చగలడు. మనుషుల మంచం మీదే పడేసిన జీవితాన్ని యేసయ్య లేపి సాక్ష్యంగా నిలబెడతాడు. ఈ వాగ్దానాన్ని మనం స్వతంత్రించలాగున్నా మనం ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మికిలిగా ప్రేమించిన ప్రియా పరలోకపు తండ్రి, నీకే కృతజ్ఞతాస్తుతులు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. నీ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకే కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈరోజు నీ వాక్యం ద్వారా మా విశ్వాసాన్ని బలపరిచినందుకు నీకే వేలాది వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. పక్షవాతంలో ఉన్న మనిషిని స్వస్థపరిచినట్లే మా జీవితాలలో ఉన్న ప్రతి బలహీనతను సమస్యను కూడా తాకము తండ్రి. అడ్డంకులు వచ్చిన వెనక్కి తగ్గని విశ్వాసాన్ని మాకు దయచేయండి తండ్రి. మా జీవితాలు నీ నామానికి మహిమంగా సాక్ష్యకరంగా మారేటట్టు మాకు సహాయం దయచేయమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.